పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశము అనేది ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ దివ్యవాణి టీవీ ద్వారా ఈ వాక్యం ఆలకిస్తున్న విశ్వాసులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అనగానే ప్రతి విచారణలో ముఖ్యముగా కొన్ని గృహాల్లో కూడా పశువుల కొట్టాన్ని క్రిబ్ని నిర్మించుకుంటాం. ఆ పశువుల కొట్టములో మనం సాధారణంగా చూసేది చిన్నారి బాలయేసు, జోజప్ప గారు, మరియమ్మ గారు, రాజులు, గొల్లలు, జ్ఞానులు, ఒంటెలు, గుర్రాలు, ఇవన్నీ. ఈరోజు నేను మీతో ఈ పశువుల కొట్టంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, ఈ పశువుల కొట్టంలో మనకు కనపడే వాళ్ళ నుంచి ఒక చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్నారి బాలయేసు మెయిన్ అట్రాక్షన్. ఆ బాలయేసే ఈ పశువుల కోష్టాన్ని అంతటికీ కూడా ప్రధానమైనటువంటి వారు ఎవరంటే బాలయేసే. చిన్నారి బిడ్డ, పుట్టినటువంటి బిడ్డ. మరి చిన్నారి బాలయేసు మనందరికీ తెలుసు. మనందరము ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చిన్నారి బాలయేసుని ముద్దిడి కానుకలు ఇచ్చుకొని ఆయన ఆరాధించి ఆయన దీవెనలు పొందుకొని వెళ్తూ ఉంటాం. మనకు తెలుసు, గొల్లలు, జ్ఞానులు, దూతలు అందరూ కూడా ఆయన ఆరాధించిన వాళ్ళే. సో బాలయేసు అనగానే ప్రధానంగా ఆ పశువుల కోసంలో మనందరం వెళ్ళి ఆరాధించాలి. అలాగనే మరి లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనములో చిన్నపిల్లలందరికీ కూడా, ఎందుకంటే చిన్నారి బాలయేసు కాబట్టి చిన్నపిల్లలందరికీ కూడా ఒక చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను. 51వ లూకా శుభవార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా బాలయేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. ప్రియులారా, చిన్నారి బాలయేసు నుంచి చిన్న బిడ్డలకి చిన్న సందేశం ఏంటంటే, అఫ్కోర్స్ ఆ బాలయేసు దగ్గరికి వెళ్ళి మనం ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్. అయితే నేను ఆ క్రిబ్లో, ఆ పశువుల కొట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి చిన్న సందేశం అన్నాను. చిన్నారి బిడ్డ కాబట్టి చిన్న బిడ్డలందరికీ చిన్న సందేశం ఏంటంటే, బాలయేసు ఏ విధంగా జ్ఞానమందు ప్రాయమందు ఎదుగుతూ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడో, చిన్న బిడ్డలారా ఇదే మీకు సందేశం. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించండి. తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి. వాళ్ళకి విధేయత చూపండి. ఇదే చిన్న సందేశం. చిన్నారి బాలయేసు నుంచి చిన్న బిడ్డలకి ఇచ్చే సందేశం, తల్లిదండ్రులకు విధేయించండి, జ్ఞానమందు ప్రాయమందు ఎదగండి. ఇంకా ఆయనది అల్టిమేట్ మెసేజ్ కాబట్టి ఇక మిగతా వారిని చూద్దాం. ప్రధానంగా పశువుల కోష్టంలో కనపడేది జోజప్ప, మరియమ్మ గారు. బాలయేసు మెయిన్ అట్రాక్షన్. ఇక బాలయేసే ప్రధానం. బాలయేసు తర్వాత ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే జోజప్ప గారు. ఈ జోజప్ప గారి ద్వారా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఒక చిన్న సందేశం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేకుండెను. ఈ రోజున మగవాళ్ళందరికీ, పురుషులందరికీ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, ముఖ్యంగా పురుషులకి జోజప్ప గారి ద్వారా ఈ పండుగ దినాల్లో చిన్న సందేశం ఏంటంటే, ఆయన మరియమ్మను బహిరంగముగా అవమానింపుటకు ఇష్టం లేదు. అంటే ఒక ఆడకూతుర్ని అవమానించడం జోజప్ప గారికి ఇష్టం లేదు. ఈ రోజున పురుషులకి
మగవారందరికీ చెప్తున్నా, సంఘంలో ఉన్న మగవారందరికీ కూడా నేను కోరుకుంటున్నా, స్త్రీలను గౌరవించండి. స్త్రీలను అవమానించబాకండి. ముఖ్యముగా స్త్రీలను బహిరంగంగా అవమానించబాకండి. ఏదైనా భార్యాభర్తలు అన్న తర్వాత కోపతాపాలు ఉంటాయి, సహజం. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి. అన్ని ఇంట్లోనే సంసారం గుట్టుగా సాగాలి. సంసారం 4 గోడల మధ్య జరగాలి. అది ఒక చిన్న గొడవైనా, ఒక చిన్న దెబ్బ అయినా 4 గోడల మధ్యే. ప్రియులారా, జోజప్ప గారు మరియమ్మ గారిని బహిరంగముగా అవమానించడానికి ఇష్టపడలా. ఎంత మంచివాడు, ఎంత సజ్జనుడు, ఎంత నీతిమంతుడు. పురుషులందరూ నేర్చుకోండి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా పశువుల కోసంలో క్రిస్మస్ పండుగ దినాల్లో మనకు కనపడే క్యారెక్టర్స్ ఇవే. జోజప్ప గారి ద్వారా స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. జోజప్ప గారి ద్వారా మగవారులారా, పురుషులారా, ఆడవాళ్ళని బహిరంగంగా అవమానించబాకండి. నాకు చాలా కోపం ఆడవాళ్ళని కొట్టేవాళ్ళంటే. మీకంటే బలహీనులనే, మీకంటే బలం తక్కువ ఉందనే. ప్రియులారా, పురుషులారా, మగవారులారా, ఆడవాళ్ళని అవమానించబాకండి. ముఖ్యంగా బహిరంగంగా అసలు వాళ్ళని అవమానించబాకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా భార్యను గౌరవించండి. ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి. ఏదైనా చిన్న గొడవలు ఉన్నట్టు ఏదైనా ఇంట్లోనే అయిపోవాలి. మరి జోజప్ప గారు ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనకిచ్చే సందేశం, ఆడవారిని గౌరవించండి. ఆడవారిని బహిరంగంగా అవమానించబాకండి. ఆడవారిని నలుగురిలో చులకన చేయబాకండి. ఇదే ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో జోజప్ప గారు ఇచ్చే సందేశం. వెంటనే ఇక రెండవ ప్రధానమైన ఈ బాలయేసు అనేది ఆయన హైలైట్, ఆయన పక్కన పెడితే జోజప్ప గారు ఆడవారిని అవమానించబాకండి, బహిరంగంగా వారిని అవమానించబాకండి అని చెప్పాను. రెండవదిగా మరియమ్మ గారు నుంచి ఏమి నేర్చుకుందాం? మరియమ్మ గారు, ఇప్పుడు జోజప్ప గారు పురుషులకు ఒక సందేశాన్ని ఇచ్చారు, ఇప్పుడు మరియమ్మ గారి ద్వారా స్త్రీలకు ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఏంటా సందేశం? మరియమ్మ గారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు, అవన్నీ చెప్పుకోవాలంటే సరిపోదు కూడా కాలం. కానీ ఈరోజు స్త్రీలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన ఒక సద్గుణాన్ని చెప్తాను మీకు. లూకా శుభవార్తలో 2వ అధ్యాయము 51వ వచనం. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. చాలా గొప్ప లక్షణం. ముఖ్యంగా స్త్రీలు. మరియమ్మ తన సంసారంలో ఉన్న విషయములు, తన భర్త గురించి, తన బిడ్డ గురించి అన్ని మనసులో, హృదయంలో పదిలపరుచుకుంది. స్త్రీలారా, గృహిణులారా, మహిళలారా, ఆడకూతురులారా, గమనించండి. మీకు ఏదైనా తెలిస్తే వెంటనే ఊరందరికీ సాటింపైబాకండి. ముఖ్యంగా మీ కుటుంబం గురించి, ముఖ్యంగా నీ భర్త గురించి, ముఖ్యంగా నీ బిడ్డ గురించి పోయి ఊరందరికీ చెప్పిరాబాకండి. మా ఆయన తాగుబోతాడు, మా ఆయన కొట్టాడు, మా ఆయన తిట్టాడు, మా పిల్లోడు అట్ట, మా పిల్లిట్ట. ముఖ్యంగా నీ భర్త గురించి పోయి ఊళ్ళో సాటింపైబాకండి. చాలా ముఖ్యమైనది. మామూలుగానే దెర్ వాజ్ ఎ సేయింగ్, ఒక సేయింగ్ ఉంది, ఒక మాట ఉంది స్త్రీల గురించి. ఏదైనా విషయం ఊరందరికీ తెలియాలంటే ఓ ఆడకూతురికి చెప్తే చాలంట, ఊరంతా తెలిసినట్టేనంట. ఆడోళ్ళు చెప్పుకుంటారు పోయి పక్కకు, అక్క నీకు ఈ విషయం తెలిసిందా, ఇది టంట, ఎవరికి చెప్పాకు, నేను చెప్పాను చెప్పాకు అంటారు. కానీ ఊరంతా తెలిసిపోద్ది. మరీ తల్లి విషయములన్నీ మనసులో పదిలపరుచుకుంది, విషయములన్నీ మనసులోనే పెట్టుకుంది. స్త్రీలారా, ఏ విషయమైనా, ముఖ్యంగా భర్త బలహీనతల గురించి మీరు ఊళ్ళో సాటింపేయబాకండి, అందరికీ చెప్పుకోబాకండి. ఏదైనా మనసులో పదిలపరుచుకోవాలి. నేను చూస్తూ ఉంటాను పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి,
ఇంట్లో బాగానే అన్నం వండుకుంటారు, కూర వండుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ మన వాళ్ళు, అమ్మోళ్ళు, అక్కోళ్ళు, వదినోళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఇంట్లో అన్నం పెట్టుకుంటారు. ఇంకా బొచ్చి పట్టుకొని బజార్ అమ్మడి పడతారు. వదినా కొంచెం కూర వేస్తావా, అక్క ఏం కూర వండావు, ఇంట్లో ఉంటాయి అన్నీ. అంటే మన సంసారాన్ని మనమే రచ్చకీడుస్తున్నాం. లేదండి ఇంట్లో కూర లేదు, ఎందుకు పోయి ఊరంతా తెలియజెప్పేది మా ఇంట్లో కూర లేదు, మా ఆయన కూరగాయలు తేలేదు, మా ఆయనకి చేత కాలేదు, మా ఇంట్లో డబ్బులు లేవు. ఎందుకండి ఇవన్నీ చెప్పేది? వాళ్ళు ఏమైనా పెడతారా ఒక ముద్ద? వాళ్ళు ఏమైనా కూరగాయలు ఇస్తారా నీకు? నీ గురించి కథలుగా రేపొద్దున మాట్లాడుకుంటారు. ఒక స్త్రీ, ఒక ఆడకూతురు ఏ విషయం, ముఖ్యంగా తన సంసారాన్ని గురించిన విషయం మనసులో పెట్టుకోవాలి. జోజప్ప గారి ద్వారా స్త్రీలను గౌరవించమని సందేశం ఇస్తూ ఉంటే, అమ్మ మరీ తల్లి ద్వారా ఏదైనా కుటుంబాన్ని కడుపులో పెట్టుకోవాలి. భర్త బిడ్డల్ని హృదయంలో పదిలపరుచుకోవాలి. నీ సంసారాన్ని బజారుకి ఎచ్చబాకండి. నలుగురికి తెలియచేసి నలుగురిలో పలచను కాబక్కండి. అమ్మ మరీ తల్లిలాగా స్త్రీలందరూ కూడా మీ కుటుంబానికి సంబంధించిన, మీ భర్తకు సంబంధించిన, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు మనసులోనే పదిలపరచుకోండి. ఇదే క్రిస్మస్ పండుగ సందర్భంగా అమ్మ మరీ తల్లి ద్వారా మనం తీసుకోవాల్సిన సందేశం. చిన్న విరామం తీసుకుని విరామం అనంతరం తిరిగి వద్దాం. చిన్న విరామం అనంతరం తిరిగి మీ అందరినీ క్రీస్తు సందేశం అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఈ క్రిస్మస్ పండుగలో ఉన్న ప్రధానమైన క్యారెక్టర్స్, ప్రధానమైన వ్యక్తుల నుంచి చిన్న చిన్న సందేశాలు ఇవ్వదలుచుకున్నానని చెప్పాను. జోజప్ప గారి నుంచి ఆడవారిని అవమానించొద్దు, గౌరవించండి అని చెప్పాను. అమ్మ మరీ తల్లి నుంచి స్త్రీలందరూ కూడా ఏదైనా మనసులో, హృదయంలో పదిలపరచుకోవాలని చెప్పాను. మూడవదిగా గొల్లలు, దేవదూతలు, వీళ్ళిద్దరి నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. గొల్లలు పేదవారు అయినా పరిగెత్తుకుంటూ వచ్చి బాలయేసుని ఆరాధించారు. దేవదూతలు పుణ్యాత్ములు, దేవుని దృష్టిలో ఉన్నతమైన వారు అయినా దేవదూతలు కూడా దేవుని ఆరాధించారు. దేవుని ఆరాధించే విషయంలో, ప్రార్థన విషయంలో, విచారణలో జరిగే కార్యక్రమాల విషయంలో, ఆరాధన విషయంలో అటు పేదవారైన, చదువు లేని వారైన గొల్లలు దేవుని ఆరాధించారు, ఇటు దేవదూతలు దేవుని ఆరాధించారు. ప్రియులారా, సంఘములో విచారణలో తారతమ్యాలు ఉండకూడదు. పేదవారని, ధనవంతులని, చదువు లేనివారని, చదువు ఉన్నవారని, ఆస్తిపాస్తులు ఉన్నాయని, ఆస్తిపాస్తులు లేవని, ఆడవారని, మగవారని విచారణలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఏమి తెలియని గొల్లలు, అన్నీ తెలిసిన దేవదూతలు ఇద్దరూ ఒకటే. ఇద్దరూ ఆ పశువుల కోస్ట ముందు సాగిలపడి ఇద్దరూ దేవుని ఆరాధించారు. ఇద్దరూ దేవుని వేణోళ్ళ పొగిడారు. ఏమి తెలియదులే అనుకున్న గొల్లలు, అన్నీ తెలుసులే అనుకున్న దూతలు ఇద్దరూ ఒకటే. ఇద్దరూ దేవుని ఆరాధించారు. కాబట్టి మూడో విషయం చెప్పాను,
జోజప్ప గారు, మరియం గారి తర్వాత గొల్లలు, దూతలు తారతమ్యం లేకుండా అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. భేదాభిప్రాయాలు లేకుండా విచారణలో, సంఘంలో అందరూ, అటు పేదవారైనా ఇటు ఉన్నవారైనా, పాపాత్ములైనా పుణ్యాత్ములైనా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, చదువుకున్నోళ్ళైనా చదువు లేనోళ్ళైనా, ఉద్యోగస్తులైనా కూలి పని చేసుకునే వాళ్ళైనా అందరూ ప్రభుని ఆరాధించడానికి అర్హులే. అందరూ ప్రభుని ఆరాధించడానికి అర్హత కలిగిన వారే. ఇక ప్రియులారా, 4వదిగా ముగ్గురు రాజులు లేదా ముగ్గురు జ్ఞానులు. వీళ్ళ గురించి మనం చాలా నేర్చుకోవాలి ప్రియులారా. కస్పర్ రాజు, మెల్కేర్ రాజు, బల్తజర్ రాజు. ఈ ముగ్గురు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానులు, అంటే భూమి ఆకాశానికి సంబంధించినటువంటి జ్ఞానులు. వారు తూర్పు దిక్కును వెలసిన ఒక నక్షత్రాన్ని చూసి ప్రభుని ఆరాధించాలని బయలుదేరిన వారు. ప్రభుని ఆరాధించే క్రమంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని ఆరాధించాలనుకునే క్రమంలో వాళ్ళు సాతాను వలలో పడ్డారు, శోధనలో పడ్డారు, శత్రువుల చేతిలో పడ్డారు, హేరోదు చేతిలో పడ్డారు. ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభు దగ్గరికి వెళ్ళేదాని విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో వెనకడుగు వేయక, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని ఆరాధించే విషయంలో వెనకడుగు వేయాల. జ్ఞానులు, ఇందాకే చెప్పాను నేను, గొల్లలు, దూతలు అని. అలాగనే జ్ఞానులు కూడా ఉన్నవారు, అధికారం కలిగిన వారు, హోదా కలిగిన వారు, అయినను ప్రభువుని ఆరాధించడానికి పరుగు పరుగున వచ్చారు. అదే నేను చెప్పాను. క్రిస్మస్ పండుగ విషయంలో, దేవుని ఆరాధన విషయంలో, విచారణ విషయంలో, సంఘం విషయంలో అందరూ ఒక్కటే. భేదాభిప్రాయాలు చూపొద్దు. అటు ప్రజలు చూపొద్దు, ఇటు విచారణ గురువులు చూపొద్దు, ఇటు స్త్రీలు, ఎవరైనా ఆరాధించే క్రమంలో భేదాభిప్రాయాలు లేవు. గొల్లలు, దూతలు, రాజులు, జ్ఞానులు అందరూ కలిసి ఆయన ఆరాధించారు. ప్రియులారా, ముఖ్యంగా ఈ ముగ్గురు రాజులు కొండలు దాటుకొని, గుట్టలు దాటుకొని, రోడ్లు లేవు, సరైన బాటలు లేవు, వాహనాలు లేవు, బస్సులు లేవు, బండ్లు లేవు, అయినా ప్రభువును చూడాలి, లోకరక్షకుడిని దర్శించాలి, లోకరక్షకుడైన బాలయేసుని మేము ఆరాధించాలి. ఇదే వాళ్ళ తాపత్రయం. బాలయేసుని దర్శించాలి, బాలయేసుని ఆరాధించాలి, బాలయేసు కానుకలు అర్పించాలి, తిరిగి సంతోషంగా వెళ్ళాలి ఆయన దీవెనలు పొందుకొని. ప్రియులారా, నిజంగా మనందరికీ మార్గచూపలు వీళ్ళు. ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి హేరోదు వాళ్ళకి చెప్పాడు, మీరు వెళ్ళి ఆరాధించి నాకు కూడా చెప్పండి అని. అయినా మరలా ప్రభు దేవదూత కళ్ళ కనిపించి ఈ ముగ్గురు రాజుల్ని కూడా సన్మార్గంలో సురక్షితమైన దారిలో నడిపించింది. కారణం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెళ్ళి బాలయేసుని ఆరాధించారు. ఇక తరువాత ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మన ప్రధానంగా కనపడేది ప్రతి విచారణ మీద, ప్రతి దేవాలయం మీద, ప్రతి గృహం మీద, ప్రతి వీధిలో, ప్రతి మలుపులో, ప్రతి వాడలో, ప్రతి పల్లెలో మనం చూసేది స్టార్, నక్షత్రం. చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది ఇది. మన వాళ్ళు అంతగా ఆలోచించరు కానీ, అంతగా మనసు పెట్టరు కానీ చాలా ముఖ్యమైన సందేశం ఈ స్టార్ ఇస్తుంది. మనందరికీ తెలుసు, చాలామంది స్టార్లు, మెగాస్టార్లు, రెబల్ స్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు, వీళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ వాళ్ళ సినిమాలకు నడిపించుకుంటారు. వాళ్ళు, ఈ స్టార్లు అందరూ వాళ్ళ సినిమాలకు నడిపించుకుంటారు, మన చేత డబ్బులు కాజేయిస్తారు. అని ఈ స్టార్ ఉందే, తూర్పు దిక్కును వెలసిన నక్షత్రం. ఆ స్టార్, ఆ నక్షత్రం రాజులని, జ్ఞానులని ప్రభు వద్దకు నడిపించింది. ప్రియులారా, నేనంటాను, ఆ సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు కాదు, నువ్వు కూడా ఒక స్టార్వే. నిజంగా నువ్వు కూడా ఒక స్టార్వే. ఎప్పుడు? ఆ ముగ్గురు జ్ఞానులని ఆ నక్షత్రం యేసు ప్రభు దగ్గరకు నడిపించింది. నువ్వు కూడా ఓ ఇద్దరు ముగ్గురిని ప్రభు వద్దకు నడిపించగలిగితే, నువ్వు కూడా ఓ ఇద్దరు ముగ్గురిని దేవుని ఆలయానికి, క్రిస్మస్ పండక్కి, క్రీస్తు సన్నిధికి నడిపించగలిగితే నిజమైన స్టార్ నువ్వే, నిజమైన నక్షత్రాన్ని నువ్వే. నలుగురిని ప్రభు వద్దకు నడిపించింది ఆ నక్షత్రం. ప్రియులారా, బప్తిస్మ యోహాను గురించి యేసు ప్రభు ఒక మాట అంటాడు.
మానవులందరిలో ఒక స్త్రీ గర్భములో పుట్టిన వారందరిలో బప్తిస్మ యోహాను గొప్పవాడు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. బప్తిస్మ యోహాను గురించి ఇంత గొప్పగా మాట్లాడాడు. ఏంటి ఆయన గొప్పతనం? మానవులందరిలో ఒక స్త్రీ కడుపు నుంచి వచ్చిన వారందరిలో బప్తిస్మ యోహాను గొప్పవాడా? ఏం చేశాడు బప్తిస్మ యోహాను అంటే 10 మందిని ప్రభు వద్దకు నడిపించాడు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేది వారు, రండి ఆయన దగ్గరికి వెళ్దాం. నా దగ్గరకు అది రావాల్సింది, రండి మనందరం ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి 10 మందిని ప్రభు వద్దకు నడిపించిన వాడు, ప్రభు దగ్గరికి బాట వేసిన వాడు, ప్రభు దగ్గరికి మార్గము సుగమం చేసిన వాడు బప్తిస్మ యోహాను. 10 మందిని ప్రభు వద్దకు నడిపించాడు కాబట్టి ధన్యుడయ్యాడు, స్టార్ అయ్యాడు. ఈ రోజున నువ్వు నేను 10 మందిని ప్రభు వద్దకు నడిపించగలిగితే నిజమైన స్టార్స్ మనమే. నేను కూడా స్టార్నే, నువ్వు కూడా స్టార్వే. ఇంటి మీద కాదు పెట్టుకోవాల్సిన స్టార్లు, వీధి మలుపులో కాదు. మనము 10 మందిని, కనీసం ఓ 2 ముగ్గురిని, కనీసం ఓ 2 అన్యుల్ని, ఇదిగో మేము పండుగ చేసుకుంటున్నాం, మా యేసయ్య పుట్టినరోజు, రా మా ఇంటికి అని చెప్పి అన్యులను కూడా క్రీస్తు అంటే ఎవరో తెలియని వాళ్ళని ప్రభు వద్దకు నడిపిస్తే నిజమైన స్టార్. నక్షత్రం స్టార్ యొక్క పని ఏంటంటే, స్టార్ బాధ్యత ఏంటంటే ప్రభు వద్దకు నడిపించటం, ప్రభు పుట్టాడని తెలియచేయటం. నువ్వు కూడా ఒక స్టార్వే. నీ స్నేహితులకి, ఒక నలుగురికి ప్రభు పుట్టాడని చెప్పి ప్రభు వద్దకు నడిపిస్తే నిజమైన స్టార్వే. ప్రియులారా, నేను అడుగుతున్నాను, ఇన్నాళ్ల క్రైస్తవత్వంలో, ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో ఎంతమందిని ప్రభు వద్దకు నడిపించాం? ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించాం? ఎంతమందికి దేవుని పరిచయం చేశావు? ఆలోచించుకో. ఓ నలుగురికి దేవుని పరిచయం చేస్తే, ఓ నలుగురిని దేవుని సన్నిధికి నడిపిస్తే నువ్వు కదా స్టార్వి, నీకు కదా ధన్యత. నేను మనస్ఫూర్తిగా సంతోషపడతాను అప్పుడప్పుడు చాలామందిని దేవుని వద్దకు నడిపించగలిగాను. మనస్ఫూర్తిగా సంతృప్తి పడతాను. కొంతమందికైనా అన్యులకు కూడా దేవుని పరిచయం చేశాను అని. ప్రియులారా, ఈ మధ్యలే ఒక నూతన గ్రామాన్ని, ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ సంఘంలో దేవాలయం కట్టుకుంటున్నాను. ఎంత పెద్ద దేవాలయం కట్టాను గతంలో, కానీ ఒక నూతన సంఘంలో క్రీస్తుని వాళ్ళకి పరిచయం చేసి, క్రీస్తు వద్దకు వాళ్ళు నడిపించి ఒక గుడి కట్టుకుంటుంటే అక్కడ నాకు ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే 10 మందికి ప్రభువుని పరిచయం చేయటం, 10 మందిని ప్రభు వద్దకు నడిపించటం, నేను ఫీల్ అవుతాను నేనే స్టార్నని. నువ్వు కూడా స్టార్వే, మీరు కూడా స్టార్లే. ప్రభుని పరిచయం చేయండి. జన్మించిన బాలయేసు దగ్గరికి నడిపించండి కొంతమందినైనా. ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రధానంగా మన కంట్లో పడేది ఈ స్టారే. ఆ స్టారు ఈ స్టార్ కళ్ళు చూడటం కాదు, మెగాస్టారు సూపర్ స్టార్ దగ్గరికి పరిగెత్తడం కాదు. మీ వీధిలోనో మీ చర్చి దగ్గర పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకుంటే సరిపోదు. మీ ఇంటి మీదో లేకపోతే ఇంకెవరి ఇంటి మీదో స్టార్లు చూసి నవ్వుకోవటం లేకపోతే సంతోషపడటం కాదు. నువ్వే స్టార్ అవ్వాలి, నువ్వే నక్షత్రం అవ్వాలి. నలుగురిని ప్రభు వద్దకు నడిపించగలిగితే నువ్వే స్టార్వి. ఆత్మపరిశీలన చేసుకో. చివరిగా క్రిస్మస్ ట్రీని కూడా మనం చూస్తాం, పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. మరలా వచ్చే సంవత్సరం దాకా నీ జీవితం, నా జీవితం ఆ క్రిస్మస్ ట్రీ లాగా నిటారుగా నిలబడాలి, నలుగురికి కనపడాలి, నలుగురికి సాక్ష్యం ఇవ్వాలి, పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి, జీవం ఉట్టిపడాలి. ఇదే క్రిస్మస్ ట్రీ మనందరికీ ఇచ్చే సందేశం. క్రిస్మస్ ట్రీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, ఎత్తుగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది, పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. నువ్వు నేను కూడా నిజంగా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వగలిగితే, నిజమైన అర్థవంతమైన క్రిస్మస్ పండుగ చేసుకోగలిగితే, నువ్వు నేను కూడా ఏటు ఒడ్డు నాటబడిన చెట్టు లాంటి వాళ్ళమే. మొదటి కీర్తనలో చెప్పినట్టుగా ఏటు ఒడ్డు నాటబడిన చెట్టు సంవత్సరం అంతా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది.
నువ్వు నేను కూడా ఒక క్రిస్మస్ ట్రీ లాగా మారుదాం. నువ్వు నేను కూడా ఒక స్టార్ లాగా మనమే మారుదాం. మరి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఇవన్నీ కూడా మనం క్రిస్మస్ పండుగ దినాల్లో చూసే క్యారెక్టర్స్. మరి ఈ క్యారెక్టర్స్ ద్వారా చిన్న చిన్న సందేశాలని చెప్పాను. జోజప్ప గారి ద్వారా ఆడవారిని అవమానించకుండా గౌరవించండి అని చెప్పాను. పురుషులందరినీ కోరుకున్నాను. అమ్మ మరీ తల్లి ద్వారా స్త్రీలకు ఒక సందేశం ఇచ్చాను. ఏదైనా మనసులో పెట్టుకోండి. మీ కుటుంబ విషయాలు, మీ భర్త విషయాలు, మీ కుటుంబంలో జరిగే వాటిని మనసులో పదిలపరచుకోండి. పోయి ఊర్లో అందరికీ చెప్పి పలచన కాబక్కండి. గొల్లలు, దూతలు, జ్ఞానులు అందరూ కూడా ప్రభుని ఆరాధించడానికి అర్హులే. మేము రాజులం, మేము ఉన్నోళ్ళం, మేము దేవదూతలం, మేము పేదవాళ్ళం అనే తారతమ్యాలు లేదు. అందరూ దేవుని ఆరాధించిన వారే. ముఖ్యంగా జ్ఞానులు, ముగ్గురు రాజులు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెళ్ళి ప్రభువుని దర్శించి, ప్రభువుని ఆరాధించి, ప్రభు కానుకలు సమర్పించి ప్రభు దీవెనలు పొందుకున్నవారే. స్టార్ నలుగురిని ప్రభు వద్దకు నడిపిస్తే, ఆ ముగ్గురు రాజులను ప్రభు వద్దకు నడిపించింది. నువ్వు కూడా ఓ ముగ్గురిని ప్రభు వద్దకు నడిపిస్తే, ప్రభువుని పరిచయం చేస్తే స్టార్వే అని చెప్పాను. క్రిస్మస్ ట్రీ లాగా నలుగురిని ఆకర్షిస్తూ, నలుగురిలో కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడుతూ, ఒక విశ్వాసాన్ని నింపేలాగా నిలబడుతూ, పచ్చగా కళకళలాడుతూ, మరలా వచ్చే సంవత్సరం దాకా సజీవంగా జీవకళ ఉట్టిపడుతూ నువ్వు నేను కూడా నిలబడాలని క్రిస్మస్ ట్రీ సందేశం ఇస్తాను. చివరిగా చిన్నారి బాలయేసు, ఆ చిన్నారి బిడ్డ తల్లిదండ్రులకి విధేయించాడని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులకు విధేయిస్తూ జ్ఞానమందు ప్రాయమందు ఎదిగాడని బాలయేసు గురించిన మాటలున్నాయి. చిన్నారి బిడ్డలందరూ కూడా ఇచ్చే సందేశం తల్లిదండ్రులకు విధేయించండి, జ్ఞానమందు ప్రాయమందు ఎదగండి. ఈ క్యారెక్టర్స్ ద్వారా చిన్న చిన్న సందేశాలు నేర్చుకుందాం. అర్థవంతమైన క్రిస్మస్ పండుగ చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.